అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మొత్తానికి ఈ ప్రదేశం అంతా ఇక్కడిది అయితే కాదు. ఎక్కడిది అనుకుంటున్నారు? గహోతి 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 అంటే ఇంకా మా అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడండి. అందుకనేసి మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. చూస్తున్నారు కదా, పాపము అక్కడి నుండి తీసి నాకు వీడియో పంపించాడు అనమాట. ఎన్ని సైకిల్ ఉన్నాయి చూడండి. అక్కడ చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే కనుక కాలేజ్కి హాస్టల్కి వెళ్ళాలంటే కొద్దిగా ట్రావెల్ చేయాలా, అందుకనేసి అక్కడ ఏమి ఉండవు కదా. ప్రతి అబ్బాయికి ఒక సైకిల్ అంటూ ఉంటుందండి. అంటే వాళ్ళు 24 గంటలు చదువులోనే ఉండిపోతారు కదా, అందుకనేసి బాడీ కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎక్కువగా ఆ కాలేజీల్లో మొత్తానికి సైకిల్సే యూజ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇక్కడ మాత్రము హ్యాండ్ బ్యాగ్స్ చేసుకుని వచ్చేసే ఏరియా. ఒక గది సపరేట్గా పెట్టారు హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ మాత్రం వాటరు మంచినీళ్ళు తాగనీకే. ఇక్కడ వచ్చేసి ఇల్లు ఉదయం పూట తినే టిఫిను. మొత్తానికి చూడండి, మార్నింగ్ అనుకుంటాను, ఇది మార్నింగ్ పూట తినే టిఫిన్ అంట ఇది. అంటే ఎంత హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు చూడండి గహోతి కాలేజీలో. ఇంకా మొత్తానికి లైన్, ఇంకా మా అబ్బాయి అంత పర్ఫెక్ట్గా ఇంకా నీట్గా క్యాట్గా తీసాడు, కానీ ఇంకా ఎక్కువగా ఇదిగా మనుషుల్ని చూపించడము అలా ఇలా చేయలేదు. జస్ట్ ఫుడ్ దగ్గర మాత్రం కొద్దిగా ఇలా తీశాడు, తీయమ్మని చెప్తే. చూస్తున్నారు కదా, హాస్టల్లో అంతమంది పిల్లలకు 500 పిల్లలు అంట ఆ కాలేజీలో హాస్టల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఇల్లు సర్వే చేస్తారనమాట. వాళ్ళే వండి వాళ్ళే వడ్డిస్తారు. ఇల్లు మాత్రం చిన్న చిన్నవి అయితే కనుక ఇల్లు తీసుకోవచ్చు ఇళ్ళకి నచ్చితే. చూస్తున్నారు కదా, ఉదయం పూట టిఫిన్ అండి ఇళ్ళకు. ఫుడ్డులు అయితే ఏమాత్రం తక్కువ లేదండి. ఇంకా పేర్లు అంటే బోల్డ్ ఉన్నాయి అక్కడ రకాలు. అందుకనేసి అక్కడ బ్రెడ్ ఉంది, వాళ్ళకి పాలు ఇస్తారు, కాఫీ ఇస్తారు, లెమన్ వాటర్ కూడా పెడతారంట అండి. వాళ్ళకి ఇష్టం నచ్చినప్పుడు వాళ్ళు లెమన్ వాటర్ కూడా తాగొచ్చు. మన ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళు హాస్టల్లో చాలా కెరియర్, ఆ కాలేజ్ వాళ్ళు చాలా కెరియర్గా చూసుకుంటున్నారు పిల్లలకి. చాలా పూటకి హెల్దీ ఫుడ్డు. ఇది మాత్రం క్లాస్ రూమ్ వాళ్ళది, మా అబ్బాయి వాళ్ళది క్లాస్ రూమ్ ఇది. అంటే వాడే మాట్లాడి వాడే వాయిస్ ఇచ్చి పంపిస్తే ఇంకా బాగుండు. ఎందుకంటే క్యారెట్ వాడికి బాగా తెలుసు కదా. వాళ్ళు ఏమైనా కొని తినాలి అనుకుంటే ఇంకా ఇక్కడ మాత్రం వీళ్ళు మనీ పెట్టాలా. ఫుడ్ దగ్గర అయితే ఇంకా మనీ గిని ఏం లేదండి, మొత్తం ఫీజులోనే వచ్చేస్తుంది వాళ్ళకు. అంటే ఫీజులో కట్టాలి. ఇవి సపరేట్గా కొని తినాలి ఏమన్నా తినాలనుకుంటే. ఇంకా మొత్తానికి ఇవి రూమ్స్ అండి. వీళ్ళు పిల్లలకి సపరేట్ రూమ్స్ ఉంటాయి కదా, అలాగా. ఇలా బాన్ కాలనీలో బట్టలు ఏమి ఉతుకోవసరం లేదు. వాళ్ళు వాషింగ్ మిషన్, అంటే వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంటుంది. అది చూడండి, కాలేజ్ చూడండి ఎలా ఉందో చూడండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. గ్రౌండ్ ఉంది, ఎంత పెద్ద కాలేజ్ చూడండి. గౌహతి ఇక్కడ నుండి అయితే ఇంకా ప్రయాణం, ట్రైన్ నుండి అయితే ఇంకా 3 రోజులు ప్రయాణం చేశారండి. 3 రోజుల ప్రయాణం. ఇప్పుడు కిందికి వచ్చేసి సైకిల్స్ అనేటివి చూపిస్తున్నాడు. ఫస్ట్ అయితే ఇంకా స్టార్టింగ్లో పైనుండి చూపించేశాడు. ఎన్ని సైకిళ్ళు చూడండి, ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క సైకిల్. ఇలాగా సైకిల్తో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో మనం చూద్దాము. పాపం వాడికి ఖాళీ లేదు, ఎగ్జామ్స్ అవుతున్నాయి మమ్మీ అన్నాడు. కాకపోతే ఇంకా తీయమ్మా అని చెప్పాను. రోడ్డు చూడండి, అంటే హాస్టల్ నుండి కాలేజ్కి రోడ్డు ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో చూడండి. గౌహతిలో చదువుకునే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. అంటే ఫుడ్కైనా దేనికైనా కానీ సరే, వాళ్ళకి ఏదైనా కానీ సరే, హెడేక్ వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏం వచ్చినా కానీ సరే అక్కడ డాక్టర్స్ ఉంటారండి. వీక్లీలో ఒక డాక్టర్స్ కంపల్సరీ వస్తారంట చెకప్ చేయించుకునే. అంటే ఏదైనా హెల్త్ బాగోలేదంటే చెకప్ చేసుకోవచ్చు, ఫ్రీ చెకప్. ఇక్కడ గౌహతిలో ఒక నది లాంటిది చిన్నది, ఇలాంటి బోల్డ్ ఉంటాయంట. అడుగున ఒకటి ఉంటుంది ఇలాంటివి.
ఇంకా ఇదంతా మొత్తానికి ఇంకా కాలేజీలో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా నేను చూడలేదు. అక్కడికి వెళ్ళేసి నన్ను రా మమ్మీ అంటే ఇంకా స్టార్టింగ్లో వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ వెళ్ళేసి ఒక 2 రోజులు ఉండి వచ్చేసారు. నేను రావాలని చాలా కోరిక మా అబ్బాయికి, అయినా నేను వెళ్ళలేకపోయాను, చాలా మిస్ అయిపోయాను. వాడికి చాలా ఇష్టం మమ్మీ డాడీని తీసుకెళ్ళడము. ఇంకా నాకన్నా వాళ్ళ బ్రదర్ ఉంటే ఇంకా మంచిది అనేసి నేను వాళ్ళ బ్రదర్కే పంపించాను. అంటే మా పెద్ద అబ్బాయి పైనుండి తీసాడు చూడండి ఇక్కడ. వావ్, పైన లక్కీ ఆ రోజు అలాగ వెళ్తున్నాయి. అవి ఏటు అమ్మా, ర్యాకెట్స్. నిజంగా అండి మా అబ్బాయి అయితే ఇంకా 4th ఇయర్లో, అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి 1 నెల 2 నెలలు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత మా అబ్బాయికి చిన్నగా ఆలోచన వచ్చింది, ఇంకా చదువుకుంటే బాగుంటుంది కదా, ఆ తర్వాత చదువుకోవాలంటే ఇంకా మనకు అవకాశం రాదు, అయితే ఇంకా చదివితే బెటర్ అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చేసిందండి వాడికి. అయితే ఇంట్లో కూర్చొని స్టడీ చేశాడు వాడు. స్టడీ రూమ్ తీసుకున్నాడు బయట. ఇంట్లో అంటే ఇంకా ఇంట్లో మనము ఏదైనా చిన్నది డిస్టర్బ్ చేసినా వాడికి సరిపోయేది నచ్చేది కాదు. బయట స్టడీ రూమ్ తీసుకొని ఆ స్టడీ రూమ్ ఫీజు ఒక్కటేనండి పాపం కట్టింది. గేట్ ప్రిపేర్ చేసి గేటు చదువుకొని గేట్ ప్రిపేర్ అయిపోయి ఆ కాలేజ్కి పెట్టుకుంటే ఇంకా గౌహతి కాలేజ్, ఏ కాలేజీ పెట్టుకున్నా కానీ సరే మా అబ్బాయి అదృష్టవంతుడు. నిజం చెప్పాలంటే ఇంకా అల్లా వల్ల చాలా అదృష్టవంతుడు అనుకోవాలా. ఎందుకంటే ఇంకా ఎప్పుడైనా కానీ సరే మనుషులు ఏదైనా కానీ సరే మేము అలాగ అనుకొని నమాజ్ చేసుకున్నాం అనుకోండి, మా దువా ఖుబూల్ అవుతుంది. అల్హమ్దులిల్లా. అసలు నిజం చెప్పాలంటే ఇంకా గేట్ రాయడం చాలా అంటే చాలా కష్టపడి ఎంతో చదువుకొని స్టడీ కాకపోయినా కానీ సరే మామూలుగా ఆన్లైన్ క్లాసు లేదంటే సపరేట్ ట్యూషన్లు పెట్టించుకొని గేట్ రాయాలన్నా కానీ సరే ర్యాంక్ రావడం చాలా కష్టం. అలాంటిది మా అబ్బాయి నిజం చెప్తున్నాను అసలు ₹1 కూడా ఖర్చు చేయకుండా, అంటే చిన్న బడ్జెట్ పర్వాలేదు, చిన్న బడ్జెట్ అంటే ఇంకా ఇప్పుడు స్టడీ రూమ్కి ఇంత అని ఉంటుంది, అలా తీసుకొని వాడు రూమ్లో కూర్చొని 24 గంటలు వాడికి ఏమేమి బుక్స్ అవసరమో అవన్నీ తీసుకొని పాపం చాలా అండి రాత్రి పగులు నైట్ పగులు రాత్రి పగులు చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే నేనే అసలు చూడలేకపోయేదాన్ని నిజంగా. ఇంకా ఇప్పుడు మాత్రము లంచ్ అమ్మ, ఇది మధ్యాహ్నం లంచే కదా, నైట్ అయితే డిన్నర్ అంటాం కదా, లంచ్ అండి మధ్యాహ్నంది. ఇది మధ్యాహ్నం భోజనానికి వచ్చేసారు. ఉదయం టిఫిన్ చూపించాను కదా, ఇది మాత్రం లంచ్. ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు ఎవరైనా కానీ సరే ఎక్కడికైనా బయటకు వెళ్ళి చదువుకుంటామంటే ఇంకా బాగా ధైర్యంగా ఉండండి. చూడండి ఎంతో బాగా ఫెసిలిటీ ఇస్తున్నారు వాళ్ళకు. చాలా టీచర్స్ కూడా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ మన ఇంట్లో కన్నా అక్కడ ఇంకా బెటర్ అండి. ఫ్రెండ్స్ కూడా చాలా ప్రేమగా, అంటే ఇది మనకు స్టడీ రూమ్ అనుకుంటాను కదమ్మా, చదువుకుంటున్నారు కదా అందరూ. లైబ్రరీ సారీ అండి, నాకు ఆ మాట చెప్పనీక రాలేదు. ఇంకా మళ్ళీ బయలుదేరి మళ్ళీ సైకిల్ మీద నుండి వచ్చేస్తున్నాడు చూడండి. ఏ మాత్రం ఎక్కడ వాడి ఫేస్ కనపడకుండగా నేను చెప్పాను, చిన్నగా ఎక్కడైనా కనిపించినా పర్వాలేదురా అని చెప్పాను. అయితే ఇప్పుడు వరకు మా పిల్లలు ఎక్కడైనా కానీ సరే ఏ వీడియోలో అయినా కానీ సరే నేను తీస్తానన్నా కానీ సరే అసలు వాళ్ళు ఒప్పుకోరు. చూడండి వాడు ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడు. సైకిల్కి చిన్న ఒక అద్దం కూడా ఉంటుంది, ఆ అద్దంలో కూడా వాడి ఫేస్ కనపడకుండా ఎంత బాగా చక్కగా కవర్ చేస్తున్నాడో. మొన్న మా రెండో అబ్బాయి కూడా అంతే, కార్ డ్రైవింగ్ చేసేసి కార్ కొన్నాను మమ్మీ అని సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. వాడు కూడా చిన్న లైట్గా చూపించాడు ఫేస్ అంతవరకే, కానీ వాడు కూడా అసలు ఇష్టం ఉండదు, అంటే దూరం నుండి చూసినట్టుగా వాడి ఫేస్ అంత క్లారిటీగా దగ్గర నుండి ఏం చూపించలేదు వాడు. ఇక్కడికి వచ్చేసాడండి. ఇది ఏమనమ్మా, ఇది కూడా కాలేజేనా? బోల్ దగ్గర అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయండి అక్కడ. ఇంకా మొత్తం పిల్లలు ఒక దగ్గరని కాదు, హాస్టలు కాలేజు, మరి వాళ్ళ స్టడీ చదువుకుని ఇక సపరేట్గా ఉంటుంది. పిల్లలందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర. అసలు వాళ్ళకి ఏది ఇంత చిన్నది కూడా తక్కువ లేకుండా కాలేజ్ వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇంకా అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పిల్లలు ఇక్కడికి వచ్చినా కానీ సరే వాళ్ళకన్నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళకు ఎనీ టైం ఏది హెల్ప్ కావాలన్నా కానీ సరే వాళ్ళకు దగ్గరుండి చూసుకుంటూ